హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ చేసుకోండి. ఇక ఈ వీడియో వచ్చేసి నిప్పు నాగరాజు గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. నిప్పు నాగరాజు వచ్చేసి పాపం చాలా అవస్థలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. తన బాధ మొత్తం మొన్న ఒక వీడియోలో వ్యక్తం చేయడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో నిప్పు నాగరాజు ఉన్నాడు ఏంటనేది ఆ వీడియో చూశాక నాకు అర్థమైంది. చాలా మట్టుకు ఆవేదనలో ఉన్నాడు, చాలా మటుకు మానసికంగా కుంగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు అని చెప్పవచ్చు. ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్కలాగా ఉంది నిప్పు నాగరాజుకు. అంటే తను వీడియో చేయలేకపోతున్నాడు, రివ్యూలు ఇవ్వలేకపోతున్నాడు. అందరి చిత్రాలకు నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రివ్యూ ఇచ్చే ఒక మూర్ఖుడు. అలాంటి మూర్ఖుడు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కొన్ని చిత్రాల ద్వారా, వాళ్ళ చిత్రాల ద్వారానే అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది నిప్పు నాగరాజు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు నిప్పు నాగరాజు వచ్చేసి. అది హరిహర వీరమల్లు చిత్రానికి ఇప్పటి వరకు కూడా రివ్యూ ఇవ్వడం జరగలేదు. తన బాధ ఆ రివ్యూ ఇవ్వలేదనే బాధతోటి మానసికంగా కుంగి కుషించిపోయి ఉరిపెట్టుకునే స్థితికి చేరిపోయాడు అని కింద అభిమానులు వాపోతున్నారు. నిప్పు నాగరాజు అభిమానులు అయితే వాపోతున్నారు. తను వీడియోలు చూస్తున్నంతసేపు అయితే నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. ఎందుకంటే నిప్పు నాగరాజు అటువంటి వ్యక్తి ఉరి పెట్టుకునేందుకు సిద్ధపడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగించింది. ఎక్కడ చనిపోతాడో మానసికంగా ఆవేదన చెంది నిప్పు నాగరాజు అని కింద నాగరాజు ఛానల్లో కింద కామెంట్లు రావడం జరిగింది. అది నేను చదివాను కాబట్టి నా మనసుకు కూడా బాధ అనిపించింది. కాబట్టి నిప్పు నాగరాజు గురించి పాపం దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇది మామూలు దెబ్బ కాదు. నిప్పు నాగరాజుకు ఒక హరిహర వీరమల్లు, ఒక ఓజీ, నిన్న వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఈ చిత్రాల ద్వారా మానసికంగా కృంగి కృషించి నశించి ఒక బురదగుంటలో దొర్లే పందిలాగా మారిపోయాడు అనేది నిప్పు నాగరాజు పైన పాపం చాలా మటుకు కామెంట్లు రావడం జరుగుతుంది. ఒక పంది, బురదగుంటలో పంది, ఈ వేస్ట్ గాడు, వేస్ట్ ఫెల్లో, నీ వీడియో, నీ చిత్రాలు, నువ్వు అభిమానించే హీరో చిత్రాలు కూడా నువ్వు వీడియోలు చేయలేని స్థితిలో ఉన్నావు అని కింద కామెంట్లు చదువుతుంటే మాత్రం చాలా బాధ కలిగింది. ఇలాంటి వీడియోలు, ఇలాంటి 1,50,000 సబ్స్క్రైబర్లు ఉండి కూడా నిప్పు నాగరాజుకు అలాంటి కామెంట్లు రావడం అనేది మాత్రం ఇది చాలా ఆలోచింపజేసింది నాకైతే. ఎందుకంటే ఎంతో మంచి వ్యక్తి, ఇంత బ్రహ్మాండమైన వ్యక్తి, ఇటు మెగా అభిమానిగా తను ఎంతో కృషి చేస్తున్నాడు. మెగా హీరోల కోసం తను చాలా పాటుపడుతున్నాడు వీడియోలు చేసుకుంటూ. వాళ్ళ అభిమానులకు కూడా ఎంతో తోడ్బలంగా వీడియోలు చేస్తూ వాళ్ళకు బలాన్ని అందిస్తున్నాడు. 1,50,000 మంది సబ్స్క్రైబర్లకు కూడా తన గొంతును వినిపిస్తూ, మెగాభిమానుల తరఫున తన గొంతును వినిపిస్తూ ఒక బలంగా మారాడని చెప్పవచ్చు మెగా హీరోలకు. అలాంటి వ్యక్తికి ఎంత దుస్థితి వచ్చింది, ఎలాంటి దుస్థితిలో ఉన్నాడు నిప్పు నాగరాజు అనేది మాత్రం వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 3 చిత్రాలతోటి మాత్రం ఇది ఇక్కడ తేట తెల్లమైపోయింది. నిప్పు నాగరాజు మాత్రం ఉరి పెట్టుకునే స్థితిలోకి చేరిపోయాడు. భరించలేని మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. 3 చిత్రాలు ఫ్లాప్ అవడంతో నిప్పు నాగరాజు అనే వ్యక్తికి వాళ్ళ సబ్స్క్రైబర్లే కామెంట్లు చేయడం జరుగుతుంది. అరే లుచ్చా, అరే లఫంగి, అరే లోఫర్, నువ్వు ఉస్తాద్ భగత్ సింగ్కు రివ్యూ ఇవ్వలేదు, ఎసొంటి నువ్వు రివ్యూలు ఇచ్చేవాడి, ప్రతి చిత్రాల పైన మట్టి జల్లుతూ బురద జల్లుతూ ఉండేవాడివి. మంచి చిత్రాలకు కూడా, ఎన్టీఆర్ చిత్రాలకు, ఇటు మహేష్ బాబు గారి చిత్రాలకు, అల్లు అర్జున్ చిత్రాలకు, బాలకృష్ణ గారి చిత్రాలపైన బురద జల్లేవాడివి. లోఫర్ కానివి, నువ్వు ఒక లుచ్చా కానివి, అలాంటి లుచ్చా కానివి, అలాంటి లోఫర్ కానివి. ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్కు నువ్వు రివ్యూ ఇవ్వలేకపోయావు. అలాగే హరిహర వీరమల్లుకు నువ్వు రివ్యూ ఇవ్వలేకపోయావు, ఒక లోఫర్ కానివి అని చాలా బాధపడిపోతున్నారు మన నిప్పు నాగరాజు సబ్స్క్రైబర్లు. వాళ్ళే స్వయంగా కింద కామెంట్లు చేస్తున్నారు నిప్పు నాగరాజు ఛానల్లో. కానీ ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అనే నేను భావిస్తున్నాను. అది నాకు చాలా బాధ కలిగించింది. నిప్పు నాగరాజును అలా తిట్టడం, ఒక లోపర్లు, లుచ్చ, లఫంగి, దొంగవాడు, ఒక లుచ్చవాడు, బూతులు అంటే అమ్మన బూతులు తిట్టడం జరుగుతుంది నిప్పు నాగరాజుకు. వారి అభిమానులే 1,50,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, మామూలు సబ్స్క్రైబర్లు కాదు. మెగా అభిమానులు, కరుడు గట్టిన మెగా అభిమాని అయిన నిప్పు నాగరాజును ఇలాంటి మాటలు, ఇలాంటి దూషణలు చేయడం అనేది మాత్రం చాలా మట్టుకు ఆశ్చర్యానికి గురి చేసింది నాకు ఇది. ఎందుకంటే ఒక 3 చిత్రాలు ఫ్లాప్ అవడంతో నిప్పు నాగరాజు పైన అలాంటి మాటలు మాట్లాడడం అనేది, ఆ మాటలు విని తట్టుకోలేక నిప్పు నాగరాజు ఉరి పెట్టుకునే ప్రయత్నంలోకి చేరాడు అది ఇది అని కింద కామెంట్లు.
ఇది ఘోరం ఇది. ఎందుకంటే ఒక పవర్ స్టారు, ఒక మెగా పవర్ స్టారు, మెగాస్టార్ అభిమాని, కరుడు గట్టిన అభిమాని అయి నిప్పు నాగరాజుకు ఇలాంటి స్థితి చేరడం అనేది మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయమని నేను భావిస్తాను. ఇక అందరి అభిమానులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిప్పు నాగరాజు ఇలాంటి స్థితిలో చేరడం అనేది మహేష్ బాబు గారి అభిమానులు కానీ, ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, అల్లు అర్జున్ గారి అభిమానులు కానీ, బాలకృష్ణ గారి అభిమానులు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది అందరికీ హర్షించదగ్గ విషయం కాదని చెప్తాను. ఎందుకంటే అందరు కూడా బాధపడాలి. నిప్పు నాగరాజుకు ఇలాంటి కామెంట్లు రావడం అనేది మాత్రం ఇది అందరికీ చాలా బాధాకరమైన విషయం అని నేను భావిస్తాను. నిప్పు నాగరాజు అంటే ఎలాంటి వాడు? ఒక బురదగుంటలో పంది లాంటి వాడు, ఒక లుచ్చ లోపరాని అందరూ బిడుదలుస్తున్నారు. అలాంటి బిడుదలున్న వ్యక్తికి అందరూ సపోర్ట్ చేయాలి తప్ప అందరి సపోర్ట్ ఉండాలి, అందరి హీరోల సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే అందరూ హీరోల పైన బురద జల్లే బొచ్చు నాగరాజు గారికి మీ సపోర్ట్ ఉండకపోతే మన ఛానల్ ఏమైపోతుంది? ఇది చాలా బాధ కలిగిస్తుంది. అందరి సపోర్టు బొచ్చు గానికి ఇచ్చి ఇలాంటి అందరి హీరోల పైన బురద జల్లనివ్వాలి. ఎందుకంటే వాడు చేసే ఛానళ్ళు, వాడు చేసే వీడియోలు, వాడి ఛానల్లో వాడి వీడియోలు మొత్తం భ్రష్టు పట్టిస్తున్నాయి యూట్యూబ్ని అనేది కొందరి వాదన ఉంది. అయినా కూడా 1,50,000 మంది సపోర్ట్ చేస్తున్నారంటే ఈ గ్రేట్ విషయం అని చెప్పవచ్చు. నిప్పు నాగరాజుకు దండేసి దండం వేయాలని చెప్పవచ్చు నిప్పు నాగరాజుకు. కానీ వాడి ఫేస్ చూపెట్టాడా? వాని ఫేస్ ఎలా ఉంటుంది, వాని ముఖం ఎలా ఉంటుంది, వాని ముఖం పైన ఉచ్చబోయాలన్నా కూడా అందరు చూస్తున్నారు. ఉచ్చబోయాలి, వాని ఫేస్ పైన ఉచ్చబోయాలని చూసినా కూడా వాడు రావడం లేదు, స్వతహాగా వీడియో చేయడం లేదు, ఫేస్ రివీల్ చేసి వీడియో చేయడం లేదు. ఇక్కడ అందరి ఆవేదన ఏంటంటే వాని ముఖం పైన ఉచ్చబోయాలని ఆవేదన, వాడు ఫేస్ రివీల్ చేసి వీడియో చేయడం. కానీ మానసికంగా మాత్రం ఇక్కడ నిప్పు నాగరాజు అనే వ్యక్తి దెబ్బతిన్నాడు, ఉరిపెట్టిన స్థాయిలో చేరాడు అనేది మాత్రం నిప్పు నాగరాజు సబ్స్క్రైబర్లు మాత్రం వాపోతున్నారని చెప్పవచ్చు. నిప్పు నాగరాజుకు అందరి సపోర్ట్ ఉండాలి, అందరి హీరోల అభిమానుల మద్దతు ఉండాలి. ఎందుకంటే ఎంత మంచి వీడియోలు చేస్తాడు అనేది మనకు తెలుసు. ప్రతి చిత్రం పైన కూడా ఒక పాజిటివ్ రివ్యూ అనేది ఇస్తాడు. మంచి మంచి చిత్రాలు అతని వల్లనే కొన్ని మంచి టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఎందుకంటే అటువంటి వ్యక్తికి మన సపోర్టు అందజేయాలి. ఎందుకంటే తను మెగా అభిమాని కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మెగా అభిమానులు అంటే మామూలు వ్యక్తులు కాదు ఇక్కడ. ఎందుకంటే 1,50,000 మంది తనకు మద్దతు పలుకుటప్పుడు మనం ఎందుకు పలకకూడదు నిప్పు నాగరాజుకు అనేది నావే. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉండాలి. మంచి చిత్రాలకు కూడా నెగిటివ్ రివ్యూ ఇవ్వడంలో సిద్ధాస్తుడైన నిప్పు నాగరాజును అందరూ సన్మానం చేయాలి, దండేసి దండం పెట్టాలి. అలాగే మీరు ఏం కావాలంటే అది చేయవచ్చు. తను ఫేస్ రివీల్ చేసినప్పుడు మాత్రం మీరు ఏం చేయదలుచుకుంటారో అది చేయవచ్చు అని నా మనవి, నా ఆలోచన. ఎందుకంటే ప్రతి అభిమాని కూడా సపోర్ట్ చేసి నిప్పు నాగరాజు ఇలాంటి బాధల్లోకి వెళ్ళి బయటికి రావాలనేదే నా ఆవేదన. అలాగే అందరి హీరోల అభిమానుల సపోర్ట్ తోటి తన ఛానల్ రాబోయే కాలంలో మొత్తమే డిలీట్ కావాలని అభిమానులు అందరు కోరుకుంటున్నారు. అదేవిధంగా కావాలని మెగా అభిమానులు కూడా కొందరు కోరుకుంటున్నారు. అందులో మంచివారు ఉంటారు కదా, మెగా అభిమానుల్లో కూడా కొందరు మంచివారు ఉంటారు. వాళ్ళు కూడా నిప్పు నాగరాజు గారి ఛానల్ పోవాలని చాలా మట్టుకు కోరుకుంటున్నారు. అది అవ్వదమ్మా అన్నట్టు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 1,50,000 మంది అంటే మామూలు ముచ్చట కాదు, వానికి నోట్లు వచ్చేపోసేటోళ్ళు ఉన్నారు కాబట్టి. ఇది ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.